నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అందరినీ గెలుస్తాడు. గోదాదేవి రాసిన తిరుప్పావై 30 పాసురాల అందమైన రత్నహారంలో దేనికదే గొప్పది. అయినా 27వ పాసురానికి ఒక ప్రత్యేకత ఉంది. భగవంతుడు లేడు అనేవాళ్ళైనా, ద్వేషించే వాళ్ళైనా, లేక భగవంతుడి స్థాయి తన స్థాయి తెలుసుకొని ఆత్మన్యూనతాభావంతో దూరంగా జరిగిపోయే వాళ్ళైనా, ప్రణయరోషంతో దూరంగా వెళ్ళే వాళ్ళైనా సరే అందరినీ గెలుస్తాడు భగవంతుడు. కూడారై వెల్లుం సీర్ గోవింద, కూడను అనే వాళ్ళను కూడా గెలిచే గోవిందుడు అని గోదాదేవి ఈ పాశ్రంలో పాడింది. తనను చేరను అనే వాళ్ళను భగవంతుడు గెలుస్తాడు, చేరుతాం అనే వాళ్ళ దగ్గర ఓడిపోతాడు. అర్జునుడి కోసం కృష్ణుడు రాయభారం చేశాడు, రథం నడిపాడు, సహదేవుడి చేత కట్టుబడ్డాడు. వీళ్ళంతా కృష్ణుడితో చేరిన వాళ్ళు. వాళ్ళ కోసం ఆయన లొంగిపోయాడు. ఎవరు చేరము అంటారో వాళ్ళని ఆయన గెలుస్తాడు. మనం సహజంగా ఎవరు ఆయనతో కూడరనుకుంటాం? రావణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, శిశుపాలుడు మొదలైన వాళ్ళు భగవంతుడితో కూడరు అని అనుకుంటాం. కానీ దీని అర్థం అది కాదు. ఆయనను వ్యతిరేకించే వాళ్ళే కూడని వాళ్ళు అనుకోవద్దు. ఆయనతో కూడని వాళ్ళ జాబితాలో చాలా స్టేజెస్, అంటే స్థాయి భేదాలు ఉన్నాయి. అందులో మనం కూడా ఉంటాం. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా ఆయన గెలుస్తాడు. అతి తక్కువ మంది భగవంతుడిని పరమశత్రువుగా భావించి లేడని పోట్లాడేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని యుద్ధంలో గెలుస్తాడు. 98% ఆయన ఉనికిని ఏదో సందర్భంలో గుర్తిస్తారు. భగవంతుడిని కూడము అనేవాళ్ళు ఎందరో ఉన్నారు. మనల్ని తీసుకుందాం. ఓ మేరకు ఆయనంటే మనకు నమ్మకం ఉంది. గుడికి వెళ్తాం, నమస్కారం చేస్తాం, ఏవో శ్లోకాలు చదువుతాం. అంతేకాని ఆయనే మన జీవితంలో ప్రధానం అనే భావన మనకు లేదు. అది కూడా భగవంతుడితో చేరము అనే వాళ్ళ జాబితాలోకి వస్తుంది. మన పెద్దలు ఎలా జీవించారు? కుటుంబంలో అందరికంటే భగవంతుడే ముఖ్యం అనుకున్నారు. మనం ఉన్నదే ఆయన వలన. మనల్ని సృష్టించింది భగవంతుడు. ఈ జన్మ పూర్తి అయ్యాక అంతిమంగా ఆయన దగ్గరికే చేరతాం. ఈ జన్మలో కూడా ఏవైనా మంచి పనులు చేసి ఉంటే అది ఆయన కృప వలన చేశామే తప్ప మన ప్రయోజకత్వం కాదు అని భావించేవాళ్ళు. వీళ్ళంతా ఆయనతో చేరతాము అనేవాళ్ళు. మన పెద్దలు భగవంతుడికి సంబంధించిన పనిలోనే నిరంతరం జీవించారు. మనకు ఇవన్నీ నచ్చవు. ఏదో దేవుడున్నాడు, ఎప్పుడో ఓసారి వీలుంటే గుడికి వెళ్తాం, ఇంట్లో ఏదో పూజ గదిలో దేవుణ్ణి పెట్టుకొని పూజ చేస్తాం, ఓ నమస్కారం పెడతాం, అంతవరకే తప్ప అన్నీ ఆయనే అని భావించే స్థాయికి మనం ఎదగలేదు. దానికి అనేక కారణాలు. చదువులో ఒత్తిడి, పనిలో ఒత్తిడి, కుటుంబ భారం, కారణం ఏదైనా కావచ్చు. ఇంకొకటి, ఈ ఒత్తిడి వలన భగవంతుడిని తలుచుకోవడానికి మనకు సమయం కూడా చాలదు. వీళ్ళని కూడా కూడము అనే వర్గంలో ఒక రకంగానే పరిగణిస్తారు. ఇంకొక రకం పరమ భక్తులైన వాళ్ళు ఇలా చేస్తుంటారు. భగవంతుడు ఉన్నతుడు, మనం చాలా తక్కువ స్థాయి వాళ్ళం, నీచులం. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. మనం వెళ్ళడం వల్ల ఆయనకు మన మురికి అంటుతుంది అని న్యూనతాభావంతో ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మహాజ్ఞానులు. మనం ఆ స్థాయి వాళ్ళం కాము. మనం భగవంతుడు పెద్దవాడు, మనం చిన్నవాళ్ళం అంతవరకే భావిస్తాం తప్ప మనం ఆయన దగ్గర పోవడం వల్ల మన మురికి ఆయనకు అంటిస్తామని భయపడే స్థాయి వాళ్ళం కాము. బాగా జ్ఞానం ముదిరైన వాళ్ళు ఇలా భావిస్తుంటారు. వాళ్ళని కూడా ఆయన గెలుస్తాడు, శత్రువుల్ని గెలుస్తాడు. నీకేది కావాలన్నా నేనేగా ఇచ్చేది, రా అని మనకు అడిగినవన్నీ ఇచ్చి మనల్ని గెలుస్తాడు. ఇలా మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఆళ్వార్లు న్యూనతాభావంతో దూరంగా జరిగినా వాళ్ళకేం చెప్తాడు? నేను త్రివిక్రమావతారం చేశాను కదా, అప్పుడు మంచి చెడు మనాపరా చూడకుండా అందరి తలల మీద నా శ్రీపాదాన్ని ఉంచాను కదా,
అలాగే గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు కూడా అందరినీ రమ్మన్నాను. వీళ్ళే రావాలి, వాళ్ళు రావద్దు అని నేనేం భేదభావం పాటించలేదు కదా. అందువల్ల అందరూ నాకు సమానమే అని చెప్పి వాళ్ళని గెలుస్తాడు. ఆళ్వార్లు భగవంతుడిని నాయకుడిగా భావించి తమను నాయికగా భావిస్తారు. అప్పుడు ఏర్పడిన విరహ తాపం వల్ల ఎత్తి పొడుస్తూ దూరంగా జరుగుతారు. ఆళ్వార్లు నాయికాభావంలో తమ స్నేహితులతో కలిసి బంతి ఆడుతూ ఉన్నారు. అప్పుడు భగవంతుడు అటుగా వస్తే నువ్వు రావద్దు పో అని ప్రణయ కోపంతో వెళ్ళగొడతారు. నేను పిలిచినప్పుడు రాలేదు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు, రావద్దు, నన్ను మర్చిపో, నేను నీతో మాట్లాడను, నువ్వు నా దగ్గరికి రావద్దు అని దూషిస్తారు. ఆయన అలాంటి వాళ్లను తన ప్రేమతో గెలుస్తాడు. ఆయనను ద్వేషించే వాళ్ళను యుద్ధం చేసి గెలుస్తాడు. ఉదాసీనంగా ఉన్నవారిని అడిగింది ఇచ్చి గెలుస్తాడు. ఆత్మ న్యూనతాభావంతో దూరంగా జరిగే వాళ్లను తన ఔదార్యం, కారుణ్యం వంటి గుణాలను చూపించి గెలుస్తాడు. ప్రణయ రోషంతో దూరంగా పోయే వాళ్లకు ఆయన ఓడిపోతాడు. భక్తులను గెలిపిస్తాడు. అది ఆయన గెలిపే అవుతుంది. ఆయన గెలవాలి. ఆయన గెలిస్తేనే మనం గెలుస్తాం. ఇంకా మన పాపాలేవి మనల్ని బాధ పెట్టవు. గోవిందుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు, అందరినీ చేర్చుకుంటాడు అని నమ్మే వారికి ఏ లోటు రానివ్వడు. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.